ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆలీ ఇండైరెక్ట్గా షాక్ ఇచ్చారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. తుపాకీలో వచ్చిన ఈ ఆర్టికల్ చదువుతున్నా. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో వైసీపీ సానుభూతి పరులు ఉండడంతో పాటు పార్టీకి ఎంతో సేవ చేసిన పోసాని కృష్ణమురళి, ఆలీ ఇద్దరికీ కూడా ఏపీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఇందులో ఒకరు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ కాగా మరొకరు ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహారాల మీద ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. అయితే ఆలీకి ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉందని కథనాలు వచ్చిన వేళ తాజాగా ఆయనకి టికెట్ దక్కకపోవడం, ఇప్పుడు ఆలీ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశమవుతుంది. సినీ నటుడు ఆలీకి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక చోట ఆయనకి టికెట్ దక్కే అవకాశం ఉంది అనే చర్చ బలంగా నడిచింది. ఇందులో భాగంగా నంద్యాల, కర్నూలు లోక్సభ స్థానాలకి లేదా మరేదైనా అసెంబ్లీ స్థానానికి ఆలీని పంపిస్తారనే చర్చ కూడా ఒక దశలో బలంగా జరిగింది. అయితే పలు సమీకరణాల్లో భాగంగా ఆలీకి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అలిగారు అనే చర్చ ఒకటి గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లోనూ ప్రధానంగా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ పార్టీ ప్రచారానికి ఆలీ నాయకత్వం వహించాలని వైసీపీ నాయకత్వం కోరుతోందని తెలుస్తోంది. అయితే ఆ మేరకు పార్టీ నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి అభ్యర్థన లేకపోవడంతో ఆయన స్వచ్ఛందంగా ముందుకు కదిలేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అయితే అనాసక్తికి కారణం టికెట్ దక్కకపోవడమే అనే చర్చ నడుస్తోంది. ఇలా తనకి లోక్సభ కానీ అసెంబ్లీ టికెట్ కానీ దక్కకపోవడంతో ఆలీ మనస్తాపానికి గురయ్యారని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన పొలిటికల్గా లో ప్రొఫైల్లోనే ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆలీకి ఖచ్చితంగా ఒక పదవి జగన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అందుతున్న సమాచారాలు, వస్తున్న కథనాలు బట్టి చూస్తే ఆలీ ఇప్పట్లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితే లేదనే మాటలు వినిపిస్తున్నాయి.